నిన్ననే ఉతికినావు కదా బట్టలు. నిన్నటివి నిన్నటివే, ఈరోజువి ఈరోజువే, రేపటివి రేపటివే. బట్టలకేమన్నా సెలవులుంటాయా? అయ్యో, ఎందుకంత తొందర? మెల్లగా చేసుకోవచ్చు కదా, పొద్దంతా ఇంట్లోనే ఉంటావాయే. నిదానంగా చేసుకుంటూ కూర్చుంటే టైం సరిపోతుందా? నాకిదొక్కటే పనా? ఇంకా మిగిలిన పనులు కావద్దా? హ్మ్. మీరు 8 గంటలే పనిచేస్తారు గానీ 24 గంటలు పనిచేసిన పని ఒడవదు. రోజంతా కష్టపడుతున్నావా? ఇంట్లో పనులన్నీ నేను కష్టపడకుండానే అయితన్నయ్యా. మొదట్లో ఏమంత ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు మాత్రం నడుము నిలబడతలేదు. ఈ నడుము నొప్పి తట్టుకోలేకపోతాను. ఇంట్లో పనంతా ఒకెత్తైతే ఈ బట్టలు ఉతకడం ఒకెత్తైతంది. ఈసారి వాషింగ్ మిషన్ కొనక తప్పేటట్లేదు. నువ్విలా ఇబ్బంది పడే కంటే వాషింగ్ మిషన్ కొనమని నన్ను అడిగితే పోయేది. ఎలా అడుగుతానండి? మీకొచ్చే జీతం ఇంటి ఖర్చులకు, ఈఎంఐలు కట్టడానికే సరిపోతలేవు. అలాగని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా? నీకేమన్నైతే మా పరిస్థితి ఏంటి? అయినా నువ్వు ఆడంబరం కోసం అడుగుతలేవు, అవసరం కోసం అడుగుతున్నావు. ఖర్చులెప్పటికుండేవే, రేపే తీసుకుందాం. వాషింగ్ మెషిన్ కావాలి, లేటెస్ట్ మోడల్స్ చూపించగలరా? అవును సార్, ఇక్కడ అన్ని లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి, రండి చూపిస్తాను. వాటి గురించి నాకు అంతగా తెలియదు. తక్కువ ధరలో వచ్చేది ఏదన్నా ఉందా? మీ బడ్జెట్ ఎంతవరకు అనుకుంటున్నారో చెప్పండి. నిజం చెప్పాలంటే డబ్బులకు కొంచెం టైట్గా ఉంది. నా భార్య రోజూ బట్టలు ఉతుకుతూ నడుము నొప్పితో బాధపడుతోంది. అర్థమైంది సార్, మీలాంటి వాళ్ళు చాలామంది ఇదే సమస్యతో వస్తున్నారు. ఈ ఆటోమేటిక్ మెషిన్ మీకు బాగా సూట్ అవుతుంది సార్. దీని ధర సుమారుగా ఎంతుంటుంది? దీని ధర 18,000 ఉంటుంది. ఈఎంఐ కూడా అవైలబుల్ ఉంది సార్. ఇది మీ భార్య ఆరోగ్యానికి పెట్టే పెట్టుబడి అనుకోండి. మెషిన్ బాగుంటుంది, ఈఎంఐ కూడా అవైలబుల్ ఉందంటున్నారు. ఇదే మెషిన్ ఇవ్వండి. సార్, మీ బిల్ రెడీ అయింది. 1 నెల ఈఎంఐ ఆలస్యం అయితే ఏమైనా ఇబ్బంది అవుతుందా? కొంచెం పెనాల్టీ ఉంటుంది సార్, కానీ టైంకి కట్టడానికి ట్రై చేయండి. ఇప్పటికే ఈఎంఐలు ఎక్కువయ్యాయి, కానీ కొనక తప్పని పరిస్థితి. ఏమన్నా ప్రాబ్లం వస్తే సర్వీస్ తొందరగా చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు సార్. మీరు టెన్షన్ పడక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. హలో, బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ ఆన్ చేశాను, అది ఆన్ అవ్వట్లేదు. కరెంట్ ఉందా? ప్లగ్ సరిగ్గా పెట్టావో లేదో చూసావా? అన్నీ చూశాను, కానీ మెషిన్ మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు. బోలెడన్ని బట్టలున్నాయి. ఏం చేయమంటారు? ఓకే, టెన్షన్ పడకు. నేనొచ్చాక చూస్తాను, లేదంటే మెకానిక్ని పిలవాలి. సరే, ఒకసారి ప్లగ్, స్విచ్ అన్నీ చెక్ చేసి చూద్దాం. నేనన్నీ చూశాను, కానీ మిషన్ ఆన్ అవ్వట్లేదు. మీరొకసారి మళ్ళీ చూడండి. కరెంట్ ఉంది, కానీ మెషిన్ రెస్పాండ్ అవ్వట్లేదు. పాడైందేమో. ఇప్పుడేం చేద్దాం? లోపల ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, మనం ఏం చేయలేం. మెకానిక్ను కాల్ చేసి పిలుద్దాం. The person you are calling is not responding. Please try again later. The person you are calling is not responding. Please try again later. సర్వీస్ సెంటర్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. షాప్ ఓనర్కి విషయం చెప్పి బాగు చేయించమని అడుగుదాం. 3 రోజుల క్రితం మీ దగ్గర వాషింగ్ మెషిన్ తీసుకున్నాం. ఇప్పుడు అది పనిచేయటం లేదు. బిల్లుందా సార్? ఉంది సార్, ఇదిగో. మిషన్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే మాతో కాదు, సర్వీస్ చేసే వాళ్లకు చెప్పాలి. వాళ్ళకి ఫోన్ చేశాం, ఎవరూ సరిగ్గా స్పందించట్లేదు. సర్వీస్ మా కంట్రోల్లో ఉండదు సార్, మేము సేల్ చేస్తాం అంతే. కానీ కొనేటప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా చేస్తామన్నారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. సేల్ అయ్యే వరకు బాధ్యత మాదే సార్, తరువాత కంపెనీ వాళ్ళదే. ఇప్పుడేం చేయాలో మీరే చెప్పండి. మెకానికల్, ప్రొసీజరల్ కంప్లైంట్ పెడతాము,
వాళ్ళొచ్చి చూసుకుంటారు. ఎప్పుడొస్తారో కూడా చెప్పట్లేదు. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి. దయచేసి అది త్వరగా పూర్తయ్యేలా చూడండి. ఏమండి ఇప్పటికే వారం అయిపోయింది, మిషన్ రిపేర్ చేయడానికి ఎవరూ రాలేదు. చెప్పారు కదా వస్తారని. ఇంకో 2 రోజులు ఆగుదాం అనుకున్నా. ఇంకెన్ని రోజులాగాలి? మీరప్పుడే గట్టిగా అడగాల్సింది. ఇలా ఫోన్లో పనవదు అనిపిస్తుంది. వాళ్ళతో చివరిసారి మాట్లాడి చూస్తాను. అదే మంచిది. ఇలా వదిలేస్తే ఎవ్వరూ పట్టించుకోరు. ఈసారి వెళ్ళి గట్టిగా అడగండి. హలో భాస్కర్ గారు. హే చరణ్, నువ్వా? ఎన్ని రోజులైంది కలిసి? అవును, రోజులు కాదు, సంవత్సరాలవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? పదండి, అలా కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుందాం. మీరేదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఏమన్నా సమస్య? ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలాంటి విషయాల్లో ఎలా ముందుకు వెళ్లాలో నాకు బాగా తెలుసు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం సరిగ్గా మాట్లాడితే వాళ్ళు తప్పకుండా స్పందిస్తారు. మనం ఏదైనా వస్తువు కొంటే చట్ట ప్రకారం మనకు కొన్ని హక్కులు కూడా వస్తాయి. అదే వినియోగదారుని హక్కు. మనం కొన్న వస్తువు సరిగా లేకపోయినా, వారు చెప్పిన విధంగా పనిచేయకపోయినా అడగడం మన హక్కు. ఆ వస్తువు గురించి తప్పు సమాచారం ఇచ్చినా, వాగ్దానం చేసిన ఫీచర్ లేకపోయినా, లేదా సమస్యను పట్టించుకోకపోయినా ముందు మర్యాదపూర్వకంగా అడగాలి. వినకపోతే నోటీసులు పంపాలి. అప్పటికీ వినకపోతే వినియోగదారుల ఫోరం కింద కేసు పెట్టాలి. వినియోగదారుల కేసులు త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించేందుకే చట్టం ఉంది. అందుకే ఇది ప్రత్యేకంగా పెట్టారు. రేపిద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదాం. వినకుంటే మన ప్రాసెస్ మొదలు పెడదాం. సరే, నువ్వు చెప్పినట్టు చేద్దాం. రేపే వెళ్ళి కలుస్తాం. ఏంటి సార్ ఇదంతా? ఇది వినియోగదారుడి హక్కు. కొత్త ఉత్పత్తి డిఫెక్టివ్ అయితే కస్టమర్కు 3 హక్కులుంటాయి: రీప్లేస్మెంట్, రీఫండ్, నష్టపరిహారం. ఇది చాలా చిన్న విషయం సార్. విషయం చిన్నదా పెద్దదా అన్నది కాదిక్కడ. సమస్యకు పరిష్కారం కావాలి. మీరు స్పందించకపోతే వినియోగదారుల ఫోరం, కంపెనీ హెడ్ ఆఫీస్, కంపెన్సేషన్ 3 కూడా మీ మీదే పడతాయి. సార్, అంతదాకా తీసుకెళ్లడం ఎందుకు? మీరు మొదటే వినియోగదారుణ్ణి గౌరవించుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. భాస్కర్ గారు, నేను మీతో అలా బిహేవ్ చేసుండకూడదు. నన్ను క్షమించండి. మీ మెషిన్ ప్రాబ్లం ఏంటో చూసి వీలైతే రిపేర్ చేయిస్తా, కాకుంటే కొత్తది రిప్లేస్ చేయిస్తా. ఈ మెషిన్ కొనడానికి నేను చాలా ఆలోచించాను. రిపేర్ అయినా, రిప్లేస్ అయినా ఏదైనా తొందరగా చేయండి. నేను నమ్మి పెట్టిన డబ్బుకి న్యాయం జరగాలి. అంతే సార్. కొంచెం ఆలస్యమైనా సరే మనకి న్యాయం జరిగింది. అంతేకాదండి, మన హక్కు గురించి కూడా తెలిసింది. వినియోగదారుడిగా మీకు హక్కులున్నాయి. తప్పు జరిగినప్పుడు మౌనంగా ఉండకండి. మీ నిశ్శబ్దం వారికి బలంగా మారుతుంది. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి విలువ ఉంది. ఇది మీ హక్కు మాత్రమే కాదు, దీని గురించి ఇతరులకు తెలియజేయడం మీ బాధ్యత కూడా.